ఈనాడు గ్రూప్ ఆఫ్ ఆర్గనైజర్స్ అధిపతి రామోజీరావు గారు ఎవరు? ప్రపంచం గర్వించే ఫిల్మ్ సిటీ నిర్మించే స్థాయికి ఎలా ఎదిగారు? ఆయనకి మొత్తంగా ఎన్ని వ్యాపారాలున్నాయి? ఆయన నిర్మించిన సినిమాలెన్ని? ఆయన అందుకున్న అవార్డులు ఏంటి? ఆయన చివరి రోజుల్లో అసలు ఏం జరిగింది? ఆయన మృతికి గల కారణాలేమిటి? ఆ వివరాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. అయితే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రామోజీరావు బయోగ్రఫీ. చెరుకూరి రామోజీరావు 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెద్దపారుపూడిలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు చెరుకూరి వెంకట సుబ్బారావు, వెంకట సుబ్బమ్మ. వీళ్ళది వ్యవసాయ కుటుంబం. రామోజీరావు గారి అసలు పేరు రామయ్య. తానే స్వయంగా రామోజీరావు అని మార్చుకున్నారు. కృష్ణా జిల్లాలోనే బాల్యం, విద్యాభ్యాసం, ఉన్నత విద్యని కొనసాగించిన రామోజీరావు ఆ తర్వాత ఢిల్లీ వరకు వెళ్ళి యాడ్ ఏజెన్సీలో పనిచేశారు. ఆ తర్వాత స్వస్థలానికి తిరిగి వచ్చి పెళ్లి చేసుకున్నారు. రామోజీరావు భార్య రమాదేవి. ఈయనకి సుమన్, కిరణ్ ఇద్దరు సంతానం. ఆ తర్వాత రామోజీరావు ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. సైకిల్పై ఊరూరో తిరుగుతూ పచ్చళ్ళ వ్యాపారం ప్రారంభించారు. ఆ తర్వాత కుటుంబ సమేతంగా హైదరాబాద్కి మకాం మార్చారు. కేవలం ఇద్దరు ఉద్యోగులతో మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రారంభించారు. అలా మొదలైన మార్గదర్శి అంచెలంచెలుగా పైకెదిగింది. 1962లో హైదరాబాద్కు వచ్చి మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీని స్థాపించారు. అనతి కాలంలోనే ప్రజలకి నమ్మకమైన సంస్థగా దానిని తీర్చిదిద్దిన రామోజీరావు తెలుగునాట అన్ని ప్రధాన పట్టణాలు, నగరాలలో బ్రాంచీలు తెరిచారు. ప్రస్తుతం మార్గదర్శి విలువ వేల కోట్ల రూపాయల్లో ఉంది. అనంతరం తనకి ఎంతో ఇష్టమైన అడ్వర్టైజింగ్ రంగంలో అడుగుపెట్టాలని భావించిన రామోజీరావు 1965లో కిరణ్ యాడ్స్ కంపెనీని స్థాపించారు. దీనితో పాటు 1967 నుంచి 1969 కాలంలో ఖమ్మంలో వసుంధర ఫర్టిలైజర్స్ పేరిట ఎరువుల వ్యాపారంలోనూ దిగారు. ఆ సమయంలో రైతులకు ఉపయోగపడే విధంగా 1969లో అన్నదాత అనే మ్యాగజైన్ ప్రారంభించాడు. మార్కెట్లోకి వచ్చినటువంటి కొత్త ఎరువులు, మెషిన్లు అందులో ప్రచురిస్తారు. ఇప్పటికీ ఈ మ్యాగజైన్ మొదటి స్థానంలో ఉంది. ఇలా అనేక వ్యాపారం నిమిత్తం ఆ సమయంలో ఏడాదిలో కొన్ని నెలలు రామోజీరావు విశాఖపట్నంలో ఉండాల్సి వచ్చింది. అయితే ఈయనకి ప్రతిరోజు పేపర్ చదివే అలవాటు ఎక్కువగా ఉండేది. అప్పుడు న్యూస్ పేపర్లు విజయవాడలో అచ్చయి విశాఖపట్నం వరకు వచ్చే వరకు సాయంత్రం అయ్యేది. దీంతో ఆయన ఇబ్బంది పడేవాళ్ళు. ఇక ఇది లాభం లేదనుకొని రామోజీరావుకి ఒక ఐడియా వచ్చింది. తానే పూర్తిగా మీడియా రంగంలోకి ఎందుకు దిక్కకూడదు అనుకున్నారు. అదే పని చేశారు. ఆ విధంగా 1974లో విశాఖలో ఈనాడు పత్రికని స్థాపించారు. పత్రిక అద్భుతంగా, అర్థవంతంగా ఉండడంతో విశాఖలో ఈనాడు సర్క్యులేషన్ పెరిగింది. అలా హైదరాబాద్లో రెండో యూనిట్ కూడా ఏర్పాటు చేసి ఇప్పటికి కూడా అగ్రగామిగా కొనసాగుతుంది. 5,000 ప్రతులతో ప్రారంభమైన ఈనాడు పత్రిక నేడు దాదాపు 18 లక్షల వరకు సర్క్యులేషన్ ఉందంటే తెలుగు ప్రజలపై ఈనాడు పత్రిక ఎంత ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ తరువాత 1980లో హైదరాబాద్లో ప్రియా ఫుడ్స్ ప్రారంభించారు. ప్రియా ఫుడ్స్ ప్రపంచంలో ఎన్నో దేశాలకు ఎగుమతవుతూ అలాగే కళాంజలి షోరూమ్స్ కూడా ప్రారంభించారు. ఆ విధంగా బట్టల వ్యాపారంలో కూడా అడుగుపెట్టారు. 1997 ఆగస్టు 27న ఈటీవీని ప్రారంభించారు. పూర్తిస్థాయి మీడియా రంగంలో అడుగుపెట్టి బుల్లితెర మీద చెరగని ముద్ర వేశారు. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్లో సినిమా రంగంలో కూడా తనదైన ముద్ర వేశారు. సినిమా నిర్మాణంతో పాటు మయూరి ద్వారా డిస్ట్రిబ్యూషన్ కూడా ప్రారంభించారు. శ్రీవారికి ప్రేమలేఖలు, మయూరి, నువ్వే కావాలి, పీపుల్స్ ఎన్కౌంటర్, అశ్వని, నువ్వే కావాలి లాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించారు. ఆ సమయంలో సినిమా నిర్మాతలు షూటింగ్ లొకేషన్ కోసం ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని 1996లో ఒకే ప్రాంతంలో సినిమా నిర్మాణం చేపట్టడానికి రామోజీ ఫిల్మ్ సిటీని ప్రారంభించారు. దేశ విదేశాల నుంచి ఇక్కడికి పర్యటనకు కూడా చాలామంది వస్తారు. ఇక వివిధ రంగాలలో ఆయన పాత్ర గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుంటే ముందు వరుసలో ఆయన తెలుగు భాషకు చేసిన సేవ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇక తెలుగు భాష కొరకు విశేషంగా కృషి చేసిన మహా వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చెప్పే పేరు రామోజీరావు. తెలుగు భాషని దశ దిశలా వ్యాప్తి చెందించడం కోసం ఆయన ఎంతో కృషి చేశారు. మన తెలుగు భాషలో ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ మరియు వేరే ఇతర భాషా పదాలు లేకుండా ఉండేందుకు ఆయన ఎంతో ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే తెలుగు వెలుగు అనే మాసపత్రిక కూడా శ్రీకారం చుట్టారు. అక్కడితో కూడా సంతృప్తి చెందకుండా న్యూస్ పేపర్ ద్వారా మన తెలుగు భాష గొప్పదనాన్ని ప్రతి ఇంటికి చేర్చాలనే సంకల్పంతో ఈనాడు అనే దినపత్రికను మొదలుపెట్టారు. అందులో కూడా ఆంగ్ల పదాలకు మరియు ఇతర భాషా పదాలకు చోటు లేకుండా కేవలం తెలుగు భాషకు మాత్రమే విలువనిచ్చారు.
ఇలా తెలుగు భాష బ్రతకడం కోసం, తెలుగు భాష ఖ్యాతి దశ దిశలా వ్యాప్తి చెందడం కోసం రామోజీరావు ఎంతగానో కృషి చేశారు. అలాగే తాను నడుపుతున్న సంస్థలలో తెలుగు పదాలకు తప్ప వేరే పదాలకు చోటు లేకుండా చూసుకున్న నేపథ్యంలో ఈయనకి ఎంతో మంది నుండి గొప్ప గొప్ప ప్రశంసలు లభించాయి. ఇలా ఆయన తెలుగు భాషపై తన అభిమానాన్ని ఎంతగానో చాటుకొని గొప్ప గుర్తింపుని సంపాదించుకున్నారు. ఇక రాజకీయాల్లో ఆయన పాత్ర గురించి చెప్పుకుంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజిత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వరకు రాజకీయాలను సైతం శాసించిన ధీశాలి ఆయన. తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ నుంచి ప్రారంభించిన చంద్రబాబు, వైఎస్ఆర్, మోడీ వంటి రాజకీయ దిగ్గజాలు ఏదో ఒక సమయంలో రామోజీ ఆశీస్సులు తీసుకున్నవారే. ఇప్పటికీ రామోజీరావు మద్దతు కోసం రాజకీయ పార్టీలు ఆయన ఇంటికి క్యూ కడుతూనే ఉంటారు. కాకపోతే ఆయనకి మొదటి నుండి ఎన్టీఆర్ అంటే అభిమానం ఉండడంతో ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఆయన ఎక్కువ మద్దతు పలికారు. ఆయన గురించి ఇంకా చెప్పాలంటే వాట్ నాట్ రామోజీరావు గారు అనాలి. ప్రఖ్యాత వ్యాపార సంస్థలకు అధినేత, మీడియా దిగ్గజం, ఫిల్మ్ ప్రొడ్యూసర్, ప్రపంచంలోనే అతిపెద్ద రామోజీ ఫిల్మ్ ప్రొడక్షన్కి అధినేత, ఈనాడు న్యూస్ పేపర్స్, ఈనాడు నెట్వర్క్స్, కొన్ని టీవీ ఛానల్స్, ఉషా కిరణ్ మూవీస్, మార్గదర్శి చిట్ ఫండ్స్, డాల్ఫిన్ హోటల్స్, కళాంజలి షాపింగ్ మాల్, ప్రియా పికిల్స్, మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్స్ వాటి అన్నిటికీ ఆయనే యజమాని. ఓ దశలో రాష్ట్ర ప్రభుత్వం ఓ ఏడాది కల్పించే ఉద్యోగాల కన్నా ఎక్కువ ఉద్యోగాల్ని తన గ్రూపు సంస్థలోనే కల్పించి రికార్డు సృష్టించారు. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఆయన శాఖలో పనిచేసిన ఉద్యోగులు ఎంతమంది ఉండి ఉంటారో ఒక్కసారి మీరే ఊహించుకోండి. ఇక రామోజీరావు గారు పొందిన అవార్డుల గురించి ఒక్కసారి గమనిస్తే, రామోజీరావు గారు 2016లో పద్మవిభూషణ్, ప్రతిఘటన సినిమాకి 1985లో ఫిల్మ్ఫేర్ అవార్డు, ఇలాంటి ఎన్నో నంది అవార్డులు కూడా అందుకున్నారు. కంచనగంగ, మయూరి, మౌన పోరాటం, అశ్విని, తేజ వంటి సినిమాలకి నంది అవార్డులు కూడా అందుకున్నారు. ఇక 2024 జూన్ 8న 3:45 రామోజీరావు గారు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వయసురీత్యా వచ్చిన కొన్ని ఆరోగ్య సమస్యలు ఆయన మరణానికి ప్రధాన కారణం కాగా, కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడిన ఆయన హైదరాబాద్ నానక్రోమగూడలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు. అనంతరం ఆయన పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఫిల్మ్ సిటీలో ఉంచడం కూడా జరిగింది. తెలుగు రాష్ట్రాల ప్రముఖ సినీ రాజకీయ నాయకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఆయనకి ఘన నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు కూడా ఏర్పాటు చేశారు. ఇవి రామోజీరావు గురించి ఇంట్రెస్టింగ్ విశేషాలు. ఈ వీడియోలో చాలా సమాచారం అందించాం అని మేము భావిస్తున్నాం. ఇంకా మీకు తెలిసిన సమాచారాన్ని, అలాగే ఈ వీడియో మీద మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.